హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ లో ఏ ఫ్రాంచైజీలు తమ కెప్టెన్స్ ని మార్చొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీం అయితే మాత్రం కోల్కతా నైట్ రైడర్స్. డిపెండింగ్ ఛాంపియన్ గా అయితే బరిలోకి దిగారు. ఈ సీజన్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే పాయింట్ టేబుల్లో 8th ప్లేస్ లో అయితే వచ్చారు. 2024 సీజన్ లో 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ టీమ్ ని ఛాంపియన్ గా చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని వదిలిపెట్టాక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అజింక్య రహానేని కెప్టెన్ గా అయితే తీసుకున్నారు. వ్యక్తిగతంగా తన ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. 13 మ్యాచ్లు ఆడాడు, ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ తో 390 పరుగులు అయితే చేశాడు. బట్ టీంని అయితే మాత్రం సరిగా అయితే హ్యాండిల్ చేయలేకపోయాడు. అలాగే కేకేఆర్ టీం కూడా ఆక్షన్లో చేసిన మిస్టేక్స్ దీనికి మరింత యాడ్ అవ్వడం అయితే జరిగింది. 2025 మెగా ఆక్షన్ వల్ల కేకేఆర్ టీం అయితే పెద్దగా అయితే డిస్టర్బ్ అవ్వలేదు. ఎందుకంటే 2024 సీజన్ లో టైటిల్ గెలిచేటప్పుడు కేకేఆర్ టీంలో ఉన్న వాళ్ళ కోర్ ప్లేయర్స్ లో 8 మంది ప్లేయర్స్ అయితే ఈసారి 2025 సీజన్ లో కూడా కేకేఆర్ టీంతోనే ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏ టీం ఉందో ఈ సీజన్ కూడా అదే టీంని అయితే కేకేఆర్ అయితే కంటిన్యూ చేసింది. అయినా లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ ఈసారి రిపీట్ అవ్వలేదు. పోనీ లాస్ట్ సీజన్ అంతా కాకపోయినా కనీసం ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయారంటే మరి ఈ సీజన్ లో కేకేఆర్ చేసిన మిస్టేక్స్ లో ఎక్కువ శాతం కెప్టెన్ కోచ్లవే కనిపిస్తున్నాయి. లాస్ట్ 2024 సీజన్ లో టైటిల్ గెలిచేటప్పుడు క్రెడిట్ మొత్తం గంభీర్కి వెళ్ళటం, ఆ టైంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీంకి టైటిల్ గెలిపించిన అది కెప్టెన్ వల్ల కాదు కోచ్ వల్ల వచ్చిందేమో అన్న భ్రమలో కేకేఆర్ టీం మేనేజ్మెంట్ ఉండిపోవడం, మెయిన్ కెప్టెన్సీ ఇంపార్టెన్స్ అయితే కేకేఆర్ టీం మేనేజ్మెంట్ అయితే గ్రహించలేకపోవడం అయితే జరిగింది. మరి అదే 2025 మెగా ఆక్షన్ లో ఆక్షన్ టేబుల్ మీద రిఫ్లికేట్ అయినట్లుగా అయితే కనిపించింది. అన్ని టీములు కూడా సరైన కెప్టెన్ కోసం భారీ అమౌంట్స్ కొన్ని కోట్లు పెట్టి టీంని నడిపించగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ని అయితే కొనుక్కున్నారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎల్ఎస్జీ టీం పంట కోసం 27 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. ఆల్మోస్ట్ పంజాబ్ టీం కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోసం 27,75,00,000 వరకు అయితే ఖర్చు పెట్టారు. ఎంత ఇంపార్టెన్స్ అనేది కెప్టెన్ కోసం వేరే ఫ్రాంచైజీలు ఇస్తే కేకేఆర్ టీం మాత్రం ఆక్షన్ అంతా ముగిసిపోయినా టీంని ఎవరు నడిపిస్తారో ఆ కెప్టెన్ అయితే బై చేయలేదు. హురదాగా వెంకటేష్ అయ్యర్ మీద 23,75,00,000 వరకు అయితే ఖర్చు పెట్టేస్తారు. ఒక మంచి కెప్టెన్ కోసం అయితే ఆ అమౌంట్ అయితే స్పెండ్ చేయలేదు. మరి ఇవే ఈ సీజన్ లో కేకేఆర్ టీం ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అదే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని వాళ్ళ టీం రిటైన్ చేసుకుని ఉంటే మాత్రం ఈ పరిస్థితులు అయితే వాళ్ళకు ఉండకపోదును. కేకేఆర్ టీం వదిలేశారు, పంజాబ్ టీం గ్రాప్ చేసుకుంది. ఐపీఎల్లో అండర్ పెర్ఫార్మింగ్ టీం, అందరికంటే ఘోరమైన రిజల్ట్స్ ప్రతి సీజన్లో చూసే పంజాబ్ లాంటి టీంనే శ్రేయస్ అయ్యర్ అయితే ఫైనల్ వరకు అయితే తీసుకెళ్లాడు. మరి దీన్ని కేకేఆర్ టీం మేనేజ్మెంట్ చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది కెప్టెన్ ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉందో. ఎంత మంచి కోచ్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ కోచ్ ఉన్నా, ఎలాంటి వాల్యుబుల్ సలహాలు ఇచ్చినా అవి ఫీల్డ్ బయట వరకే. గ్రౌండ్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుని టీంని నడిపించగలిగే వ్యక్తే కెప్టెన్. అలాంటి కెప్టెన్ సరైనోడు లేకపోతే ఎలాంటి మంచి టీం ఉన్నా డిజాస్టర్ రిజల్ట్స్ వస్తాయని ఈ సీజన్లో కేకేఆర్ టీం అయితే నిరూపించింది. కెప్టెన్ చేంజ్ చేసే సెకండ్ టీం అయితే లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ. మరి ఈ సీజన్లో చూసుకుంటే 14 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు మాత్రమే గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో అయితే వచ్చారు. 2025 సీజన్ టాక్ ఆఫ్ ద ఐపీఎల్ 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ని ఎల్ఎస్జీ టీం తీసుకోవడం, ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలో ఇంత అమౌంట్ ఒక ప్లేయర్కి రావడం ఇదే తొలిసారి. భారీ అంచనాలతో సీజన్ ఆరంభించిన రిషబ్ పంత్ మెయిన్ ప్రైజ్ ట్యాగ్ ప్రెజర్ వల్లే కెప్టెన్గా టీంని నడిపించడంలోనూ విఫలమయ్యాడు. అలాగే ఇండివిజువల్గా ప్లేయర్గా కూడా టోటల్ ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఈ సీజన్లో లీగ్ దశలో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ టీంతో ఆడిన ఆ మ్యాచ్లో కెప్టెన్ రిషబ్ పంత్ అయితే ఒక సెంచరీ అయితే చేస్తాడు. అంతకు ముందు ఒక మ్యాచ్లో 60+ రన్స్ అయితే చేస్తాడు. ఈ 2 మ్యాచ్ల్లో రిషబ్ పంత్ చేసిన పరుగులు చూసుకుంటే 191. మరి ఈ సీజన్ మొత్తం రిషబ్ పంత్ చేసిన స్కోర్ చూసుకుంటే 269. ఈ సీజన్లో బాగా ఆడిన ఈ 2 మ్యాచ్ల్లో స్కోర్ తీసేస్తే ఈ సీజన్లో మిగిలిన 12 మ్యాచ్ల్లో తను చేసినవి ఓన్లీ 78 పరుగులు మాత్రమే. అలాగే ఎల్ఎస్జీ టీం ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడానికి రిషబ్ పంత్ ఫెయిల్యూర్తో పాటు
రిటెన్షన్ అయితే సరిగా చేసుకోలేదు. మయాంక్ యాదవ్ కోసం చూసుకుంటే 11 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. తను చూసుకుంటే ఈ సీజన్ లో ఆడినవి రెండు మ్యాచ్లు. ఈ 2 మ్యాచ్ల్లో 2 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ చూసుకుంటే 12.50 అయితే ఉంది. అలాగే మోసిన్ ఖాన్ కోసం చూసుకుంటే 4 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంజురీ కారణంగా ఈ సీజన్ మొత్తానికి అయితే దూరం అయ్యాడు. వీళ్ళిద్దరి మీద అతిగా హోప్స్ పెట్టుకుని ముందే రిటైన్ చేసుకుని ఫిట్నెస్ సరిగా లేని ప్లేయర్స్ కోసం ఇంత అమౌంట్ ఖర్చు పెట్టడం, అలాగే మిగతా బౌలింగ్ లైనప్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఆకాశ్దీప్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్స్ ఫెయిల్ అవ్వడం, బౌలింగ్ లైనప్ మొత్తాన్ని ఆల్ ఇండియన్ అటాక్తో బరిలోకి దిగడం, ఉన్న బౌలర్స్ ఫెయిల్ అవ్వడం, బౌలింగ్ లైనప్లో వెరైటీ లేకపోవడం వల్ల ఒక్క దిగ్వేష్ రాఠీ తప్పించి బౌలింగ్ లైనప్లో టోటల్ అంతా ఫెయిల్యూర్ అవ్వడమే. ఎల్ఎస్జీ ఫెయిల్యూర్కి ఇది అదనపు కారణంగా అయితే చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ని రిలీజ్ చేస్తారంటే నార్మల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక్క సీజన్ ఫెయిల్యూర్కి రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ సెకండ్ రీజన్ చూసుకుంటే పక్కా రిలీజ్ అవుతాడని అనిపిస్తుంది. 27 కోట్ల హ్యూజ్ అమౌంట్ పెట్టి తీసుకున్నా కూడా ఆ ప్రైస్ ట్యాగ్కి ఏమాత్రం న్యాయం చేయకుండా ఫెయిల్ అయ్యాడు అంటే మాత్రం రిలీజ్ చేయాలని చాలా మంది అయితే కోరుకుంటారు. రిషబ్ పంత్ విషయంలో అయితే సమస్య అయితే లేదు. ఈ సీజన్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ వచ్చే సీజన్లో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతాడన్న నమ్మకం అయితే ఉంది. బట్ సమస్య అంతా వస్తుంది నాకు ఇచ్చిన ప్రైజ్ వల్ల. లాస్ట్ టైం 2024 మినీ ఆక్షన్లో ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చే టైంలో 4 టీంలో టోటల్ పర్స్ వాల్యూయే ఇప్పుడు ఒక్క రిషబ్ పంత్కి ఇచ్చిన 27 కోట్ల కంటే చాలా తక్కువ అమౌంట్తో అయితే రావడం జరిగింది. మరొక 2 టీమ్స్ డీసీ 28 కోట్ల 75 లక్షలతో అయితే వచ్చారు. ఆ తర్వాత పంజాబ్ టీం 29 కోట్లతో అయితే రావడం జరిగింది. మినీ ఆక్షన్ లో సగానికి పైగా టీమ్స్ యొక్క టోటల్ పర్స్ వాల్యూయే ఒక్క రిషబ్ పంత్కి ఇస్తున్నంత అమౌంట్తో అయితే సమానం. సో మరి రిషబ్ పంత్ని ఆక్షన్లోకి వదిలితే ఇప్పుడు ఇస్తున్న 27 కోట్ల కంటే చాలా తక్కువ అమౌంట్కే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకంటే లోవర్ ప్రైజ్లో చీప్గా అయితే కావాలంటే మళ్ళీ ఎల్ఎస్జీ టీం బైబ్యాక్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రిషబ్ పంత్ని ఆక్షన్లోకి వదిలితే ఒక 17-18 కోట్లకైతే ఈజీగా దొరికే అవకాశం అయితే ఉంది. లేదా రిషబ్ పంత్ని డైరెక్ట్గా ఆక్షన్లోకి వదలకుండా ఎల్ఎస్జీ టీం మేనేజ్మెంట్ అయితే పంత్ను ఒప్పించి లాస్ట్ టైంలో కాకుండా ఈసారి అంత అమౌంట్ మీకు ఇవ్వలేము, 27 కోట్లు అంటే టీంకి బర్డెన్ అవుతుంది, అంతకంటే తక్కువ అమౌంట్లో కొంత అమౌంట్ నువ్వు తగ్గు అని చెప్పి మాట్లాడుకొని రిటైన్ చేసుకుంటారా, లేకపోతే ఆక్షన్లోకి వదిలేసి బైబ్యాక్ చేసుకుంటారా? ఇదైతే మాత్రం ఎల్ఎస్జీ టీం తీసుకోవాల్సిన డెసిషన్. ఎల్ఎస్జీ టీంలో పంతే కాకుండా తన స్థానంలో కెప్టెన్సీకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి నికోలస్ పూరన్, సెకండ్ మార్కరమ్. వీళ్ళలో కావాలన్నా ఎవరినైనా కెప్టెన్గా అయితే చేసుకోవచ్చు. పంత్కి ఒక పక్క కెప్టెన్సీ ప్రెజర్, మరొక పక్క ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ వల్లే ఈ సీజన్లో బాగా ఆడలేదు. ఇవి ఏవీ లేకుండా ఉంటే బాగా ఆడుతాడు. ఢిల్లీ తరహాలో వాళ్ళు కూడా అక్కడ చూసుకుంటే కెప్టెన్గా కేఎల్ రాహుల్ అయితే చేయలేదు, ఒక ప్లేయర్గానే కంటిన్యూ అయితే చేశారు. మరి కేఎల్ రాహుల్ మీద ఉన్న అపవాదు చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తాడని, తనకి కెప్టెన్సీ ప్రెజర్ లేకపోవడం వల్ల ఈ సీజన్లో కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ కూడా చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయ్యింది. మరి ఇలాంటి ప్రయోగమే పంత్ విషయంలో ఎల్ఎస్జీ టీం చేస్తుందా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ సిఎస్కే ఆర్ఆర్ టీమ్స్ మధ్య జరుగుతున్న ట్రేడ్ నెగోసియేషన్స్ అవి సక్సెస్ అయితే మాత్రం ఈ 2 టీమ్స్ కూడా కెప్టెన్స్ మారే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఆర్ఆర్ టీంకి చూసుకుంటే కెప్టెన్గా సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ని అయితే చేయాలని చూస్తున్నారు. అదే సిఎస్కే టీం విషయానికి వచ్చేసరికి పాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే సంజు శాంసన్కి కెప్టెన్సీ ఇస్తారా? ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కులు అయితే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది స్టాట్స్ వైజ్గా నేను మరొక క్లియర్ వీడియో అయితే చేస్తా. మరి ఇది ఫ్రెండ్స్ రాబోయే సీజన్లో కెప్టెన్స్ని మార్చే టీమ్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.